చక్రవర్తి గారి మొదటి చిత్రం మూగ ప్రేమలో అన్ని పాటలు ఆత్రేయ గారే రాశారు. అయితే ఆ పాటలను రాస్తూ, అబ్బాయి నీ మొదటి చిత్రం కాబట్టి ఇష్టం లేకపోయినా నీ ట్యూన్స్ కి నేను పాటలు రాశాను, ఇక ముందు మాత్రం ముందు నా వాణి ఆ తర్వాతే నీ బాణి అని అన్నారట ఆత్రేయ గారు. కట్ చేస్తే డ్రైవర్ రాముడు చిత్రం కోసం సన్నివేశపరమైన ఒక అద్భుతమైన గీతాన్ని రాశారు ఆత్రేయ గారు. ట్యూన్ చేసినటువంటి చక్రవర్తి గారికి తను చేసినటువంటి వరసలు నచ్చలేదు, కానీ చాలా బాగుంది అంటూ దర్శకులు రాఘవేంద్రరావు గారు ఓకే చేసేశారట. పాట రికార్డ్ చేశాక ఆత్రేయ గారు విని శభాష్ అన్నాక గాని చక్రవర్తి గారికి సంతృప్తి కలగలేదట. ఆత్రేయ గారికే కాదు, ఆబాల గోపాలం మెచ్చినటువంటి ఆ పాట అప్పుడు పాడింది సుశీలమ్మ గారు, బాలు గారు. ఇప్పుడు పాడి వినిపించబోతుంది బాలు గారు అండ్ శైలజ గారు. సో లెట్స్ వెల్కమ్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ శైలజ గారు. ఏమని వర్ణించను ఏమని వర్ణించను నీ కంటి వెలుగును, వెన్నంటి మనసును, వెందెల నవ్వును, నీ ఇల వీల్పును ఏమని వర్ణించను. పైరగలిలాగా చల్లగా ఉంటాడు, తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు. పైరగలిలాగా చల్లగా ఉంటాడు, తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు. తీర్చిన బొమ్మల తీరైన వాడు, తీర్చిన బొమ్మల తీరైన వాడు, తీరని రుణమేదు తీర్చుకోవచ్చాడు. ఏమని వర్ణించను రాముడు కాదమ్మా నిందలు నమ్మడు, కృష్ణుడు కాడమ్మా సవతులు ఉండరు. నువ్వు పూజించు దేవుళ్ళ లోపాలు లేనివాడు, నీ పూజ ఫలించి నీ దేవుడైనాడు, నీ పూజ ఫలించి నీ దేవుడైనాడు. ఏమని వర్ణించను కళ్ళు లేవని నీకు కలతింకవలదమ్మా, తన కళ్ళతో జగతి చూపించగలడమ్మా. కళ్ళు లేవని నీకు కలతింకవలదమ్మా, తన కళ్ళతో జగతి చూపించగలడమ్మా. నిజంగానే మాకు కూడా మాటలు రావట్లేదు చెప్పడానికి. చక్కటి మీ ఇద్దరికి సరిపోయేటువంటి అందమైనటువంటి సాంగ్ ని పాడి వినిపించి మమ్మల్ని మంత్రముగ్ధులు చేశారు. కాకపోతే దానికి కళ్ళున్నాయి. ఇప్పుడు మనం కవుల గురించి మాట్లాడుకుంటున్నామా, ఇది ఆత్రేయ గారి శీర్షికతో జరుగుతున్నది. ఒక విధమైన నిందాస్తుతే ఇందులో. అసలు ముందు ఇంత అద్భుతమైనటువంటి సందర్భంలో పాట పెట్టడం గొప్ప విశేషం. రామారావు గారు ఉన్నప్పుడు
ఆర్ద్ర గీతమైనా సరే, అది శృంగార గీతమైనా సరే, లేకపోతే విప్లవ రసం ఉండేటటువంటి గీతం ఏదైనా సరే రక్తి కట్టిస్తారు ఆయన అద్భుతంగా. ఈ కళ్ళు లేని చెల్లెలికి ఒక భావన తీసుకొస్తూ అతను ఎలా ఉంటాడో అని కళ్ళు లేని చెల్లెలికి వర్ణించి చెప్పడం అనేటటువంటిది అద్భుతమైన సందర్భం. ముందుగా రాఘవేంద్రరావు గారికి నమస్కారం. నేను చూశాను, చాలా అందగాడు, చాలా బాగున్నాడు, క్వాలిఫైడ్, ఇంత జీతం వస్తుందట అని కాకుండా దేవుడు నువ్వు కొలిచేటటువంటి దేవుడిలో ఉండేటటువంటి అవలక్షణాలేవి ఆయనలో లేదు అని మొదలెట్టాడు ఆయన. మేము అనుకునే దేవుడిలో ఉండేటటువంటి అవలక్షణాలు ఏమీ లేవు. ఎందుకంటే రాముడు కాదమ్మా పెళ్ళాం మీద నిందలేస్తే నమ్మడు, కృష్ణుడు కాదమ్మా సవతలు ఉండరు. నువ్వు పూజించు దేవుళ్ళ లోపాలు లేనివాడు, నీ పూజ ఫలించి నీ దేవుడైనాడు. దట్ ఈజ్ ఆత్రేయ. అందుకంటే అందులోనూ ఇంకో అద్భుతమైన విశేషం ఏంటంటే, ఏమని వర్ణించను అని చెప్తూ దృష్టి అంధురాలైనటువంటి చెల్లెలకి నీ కంటి వెలుగును అని వాడడం అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. అందుకే ఆయన మహాకవి అయ్యాడు, ఆచార్యుడు అయ్యాడు. ఇక్కడ ఆ చెల్లెలు దానికి రెస్పాన్స్ చేయడం కూడా, ఆ దేవుడు ఎదురైతే వేరే ఏమీ కోరను, అప్పుడు కూడా నాకు వచ్చేటటువంటి భర్తను గురించి నేను ఐఎమ్ నాట్ వరీడ్ హౌ హీ లుక్స్, ముందుగా నా అన్న రూపాన్ని చూపితే చాలును అంటుంది. అంటే పాత్రోచితంగా ఆ పాత్రల ఒక ఔచిత్యాన్ని కూడా దర్శకుడు ఎన్నో సందర్భాల్లో ఎన్నో సంభాషణల ద్వారా చెప్పేదాన్ని 2 పంక్తులలో పాట ద్వారా చెప్పడం అనేటటువంటిది గొప్ప విశేషం. అందుకే ఆయన ఆత్రేయ. మా అన్నయ్య వాడు అప్పారావు చక్రవర్తి ఎంత బాగా చేశాడో ఈ పాట. ఇవన్నీ నాకు దొరికిన వరాలు, ప్రతిసారి చెప్తున్నాను, చెప్పకపోతే కృతజ్ఞుని అవుతాను. నాకు ఈ వరాలు ఇచ్చినటువంటి ఆ దేవుళ్ళందరికీ నమస్కారం.